హలో గాయస్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఇప్పుడు ఏంటంటే ఇందాక వాకింగ్ చేస్తున్నప్పుడు నేను జే కృష్ణమూర్తి ఒక వీడియో చూశాను. ద ఎండింగ్ ఆఫ్ ఫియర్ ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి ఒక వీడియో చూశాను అనమాట. ఆ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో బేసికల్గా ఫియర్ అంటే తెలుసు కదా మీకు. దేర్ ఆర్ సో మెనీ ఫియర్స్ అనమాట. ఏం జరుగుతుంది అనేది ఫియర్, ఏదైనా లూజ్ అయిపోతాం అనేది ఫియర్. అలా దేర్ ఆర్ సో మెనీ నెంబర్ ఆఫ్ ఫియర్స్. మీ అందరికీ తెలుసు ఆ కాజ్ ఏంటనేది. ఆ ఫియర్ అంటే ఏంటనేది మీకు తెలుసు. ఏదన్నా మీరు లూజ్ అవుతారని కానీ, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మీ లవ్డ్ వన్స్ కానీ ఏమన్నా అవుతుందని కానీ, లేదంటే మీ జాబ్ అవుతుందనో కానీ, లేదంటే మీ వైఫ్ ఎవరికైనా అట్రాక్ట్ అయిపోతారనేమో కానీ, లేకపోతే మీ వైఫ్ చనిపోద్దనో కానీ, లేకపోతే మీ హస్బెండ్ చనిపోతారని కానీ, లేకపోతే మీ వైఫ్ సెకండ్ ఎవరినన్నా చూసుకుంటున్నారని, లేకపోతే మీ హస్బెండ్ ఎవరినన్నా చూసుకుంటున్నారని, ఇలా బోల్డ్ రకమైన ఫియర్స్ ఉంటాయి మీ లైఫ్లో. సో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫియర్స్ అన్నింటికి కూడా రూట్ కాజ్ మనకు కావాలా, లేకపోతే ఇప్పుడు ఈ ఫియర్స్ అన్నీ ఏంటంటే బ్రాంచెస్ లాగా అనమాట. బ్రాంచెస్, ఈ చూడు చెట్టు ఉంది అక్కడ, ఆ చెట్టుకి ఎన్నైతే బ్రాంచెస్ ఉన్నాయో అన్ని టైప్స్ ఆఫ్ ఫియర్స్. బట్ ఇవన్నింటికి కూడా ఒకటే రూట్ కాజ్ ఉంటుంది. ఆ రూట్ కాజ్ మనం తీద్దామా, లేకపోతే ఈ బ్రాంచెస్తో మాట్లాడదాం అంటే ఇండివిజువల్గా ప్రతిదీ అనాలిసిస్ చేస్తామా? లేదు కదా. మనం రూట్ కాజ్కి వెళ్ళిపోదాం. ప్రిఫరబుల్లీ రూట్ కాజ్కి వెళ్ళిపోదాం అంటారనమాట ఆయన ఏమంటారంటే దానికి రూట్ కాజ్. ఇప్పుడు ఫియర్ అనేది ఆ వర్డ్ ఫియర్ క్రియేట్ చేస్తుందా అనేది అయితే మనం చూసుకోవాలన్నమాట. సో ఆయన ఏమంటారంటే ఆ వర్డ్ మీకు ఫియర్ కలిగిస్తుంది, కానీ యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మీ బాడీలో ఆ వర్డ్ వచ్చినప్పుడు దేర్ ఆర్ ఫ్యూ సెన్సేషన్స్ అనమాట. ఆ సెన్సేషన్స్ మనం తప్పించుకోవడానికి మనం థాట్ సపోర్ట్ తీసుకుంటాం అనమాట. అక్కడ మనం థాట్ సపోర్ట్ తీసుకోకుండా ఇఫ్ యు ఆర్ జస్ట్ అవర్ ఆఫ్ యువర్ బాడీ, ఏవేవైతే సెన్సేషన్స్ జరుగుతున్నాయో జస్ట్ ఆ సెన్సేషన్స్ కానీ అబ్జర్వ్ చేయగలిగితే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఆల్ ఫియర్ అంటారు ఆయన. ఎందుకంటే మనం ఆ థాట్ మనం చెప్పే కదా, థింకింగ్ అనేది మన బ్రెయిన్లో ఎలా జరుగుతుంది? 2 ప్రొసీజర్స్. ఎయిదర్ మనం ఏంటి వోకలైజ్ చేస్తాం, వెర్బలైజ్ చేస్తాము, లేదంటే మెంటల్ ఇమేజెస్ క్రియేట్ చేస్తాం కదా. మనం టూ మచ్ ఫోకస్ ఆ వర్డ్స్ మీద, ఆ మెంటల్ పిక్చర్స్ మీద చేస్తాం, కానీ ఇంటర్నల్ సెన్సేషన్స్ మీద చేయమన్నమాట. సో అది కాజ్ అనమాట. రూట్ కాజ్ ఏంటంటే అదనమాట. అది ఒకటైతే, ఇంకోటి ఏంటంటే సేమ్ అందులోదే ఇది, అది రూట్ కాజ్ అయితే. ఇంకోటి థాట్ అంటే టైము. ఇప్పుడు చూడండి, టైము ఎలా క్రియేట్ అవుతుంది హ్యూమన్ బ్రెయిన్లోనే చెప్పాను కదా. టైం కాన్సెప్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరుగుతుంది. టైం అనేది హ్యూమన్ ఎక్స్పీరియన్స్లో ఒకరికి ఒక రోజు క్షణాల్లో గడిచిపోయినట్టు ఉంటుంది, ఇంకొక రోజు ఏంటంటే ఒక యుగంలో నడుస్తూ ఉంటుంది అనమాట. దీనికి ఒకటి కాదు. ఎందుకంటే ఒక హ్యూమన్ స్పేస్లో, మన మైండ్ స్పేస్లో ఒక థాట్ క్రియేట్ చేసిన తర్వాత సెకండ్ థాట్ కానీ క్రియేట్ చేసామనుకో, నేచురల్గా ఈ థాట్ నుంచి ఆ థాట్కి ఎంత డిస్టెన్స్ ఉందో అది టైము. అలా ఎన్ని థాట్స్ మనం క్రియేట్ చేస్తామో అంత టైం అనేది మన లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ సింగిల్ థాట్ ఫ్రమ్ డే స్టార్టింగ్ టు ఎండింగ్, అప్పుడు మీరు ఏమవుతుంది? యు ఆర్ ఇన్ ఎ మెడిటేటివ్ స్టేట్. అందుకనే మనం ఏం చేస్తామంటే ఏదైనా దేవుడి బొమ్మ చూసి దాని మీద మెడిటేట్ చేయమంటాం అనమాట. ఎందుకంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ థాట్, దెర్ ఈజ్ నో సెపరేట్ థాట్. సో దెర్ ఈజ్ నో టైమ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దిస్ థాట్ అండ్ దట్ థాట్. అలా మీరు టైం ఎక్స్పీరియన్స్ చేయరనమాట. ఇంకా అలా థాట్ వల్ల, అందుకే నేను ఏమంటారంటే థాట్ అనేది టైం అంటేనే థాట్ అనమాట. ఈ థాటే టైంని క్రియేట్ చేస్తుంది. సో అలా అనమాట. ఈ థాట్ని మనం జస్ట్ అన్నెసరీగా థాట్ క్రియేట్ చేయలేదు అనుకో, మనం దెర్ ఈజ్ నో టైం, అప్పుడు ఏమి ఉండదు. అలా అంటారనమాట. ఆ ఫియర్ అనమాట. ఆ ఫియర్ అనే ఫ్యాక్టర్ రావడానికి కారణం కూడా ఈ టైం అనమాట. ఎందుకంటే యాంటిసిపేషన్ ఆఫ్ నెక్స్ట్ థాట్ గురించి యాంటిసిపేషన్లోనే టైం అలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. దేనికోసమో చూస్తున్నట్టు, ఎదురు చూస్తున్నట్టు. ఆ ఎదురు చూపులు అదే పెద్ద టైం క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. అన్నెసరీగా డే ప్రొలాంగ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇన్ని థాట్స్ వల్ల. జస్ట్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే ఒక్క విషయం గురించి ఆలోచిస్తూ ఉండండి, అలా గడిచిపోద్ది టైం. బట్ ఎప్పుడైతే అన్నెసరీగా 100 ఆటల గురించి ఆలోచించామో అప్పుడు టైం అనేది క్రియేట్ అవుతుంది. సో ఇదనమాట ఆ ఫియర్కి రూట్ కాజ్ అనేది. సో ఫియర్కి రూట్ కాజ్ ఏంటంటే థాట్. ఆ థాట్ను మనం మైండ్లో క్రియేట్ చేసినప్పుడు ఇఫ్ యూ ఆర్ టూ మచ్ ఫోకస్డ్ ఆన్ దట్ పర్టికులర్ థాట్ యూ విల్ గెట్ ఫియర్. బట్ ఇఫ్ యూ రియల్లీ అబ్జర్వ్ ద సెన్సేషన్స్ విత్ ఇన్ ద బాడీ దెన్ యూ విల్ లవ్ దట్ ఫీలింగ్. ఆ ఫియర్నే మీరు ఎంజాయ్ చేస్తారనమాట. సో అది మీకు అర్థమైతే ఏదైనా కామెంట్ చేయండి, నాకు కూడా అర్థమవుతుంది. ఎంతమంది మినిమం 5 to 10 పీపుల్ చూస్తున్నారు. సో
సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ అండ్ ట్రై టు, మీకు ఇంకా కావాలంటే ఎక్స్ప్లెనేషన్, ట్రై టు రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ బిలో. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.